నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ బంగాళదుంప చిక్కుడుకాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బంగాళదుంప చిక్కుడుకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు, చిక్కుడుకాయలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పోపు దినుసులు, పసుపు, ఉప్పు, కారం, నూనె. తయారు చేసుకునే విధానం: బంగాళదుంపల్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు బంగాళదుంప పై తొక్కుని తీసేసుకుందాం. బంగాళదుంప పై తొక్కు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. బంగాళదుంప కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు చిక్కుడుకాయలని ఒలుచుకుందాం. చిక్కుడుకాయలు ఒలుచుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పోపుకి సరిపడా నూనె వేసుకుందాం. ఇందులో కొద్దిగా పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు వేగాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. కాస్తంత పసుపు వేసుకుందాం. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగాయి. ఇందులో ముందుగా శుభ్రం చేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసేద్దాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. కాసేపు బాగా మగ్గనిద్దాం. బంగాళదుంప అలాగే చిక్కుడుకాయ బాగా ఉడికిపోయాయండి. కొద్దిగా కారం వేసుకుందాం. ఇంకొంచెం ఉప్పు వేద్దాం. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. రెండు నిమిషాలు వేగనిద్దాం. బంగాళదుంప చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. బంగాళదుంప చిక్కుడుకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.